ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 5 లక్షల రూపాయల స్కీము 4 విడతల్లో మిగతా వారికి 6 లక్షల రూపాయలు జమ చేస్తారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 3 శుభవార్తలు చెప్పిన సీఎం. వీళ్ళకు ముందు మార్చినటువంటి కొత్త రూల్స్, పైసలు ఎప్పుడు పడతాయి ఏంటి, దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీ అయితే తెలుసుకుందాం. సో ఇదండి ఫ్రెండ్స్ మనకు నోటిఫికేషన్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కీలక ప్రకటన వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెల 15వ తేదీలోపు అకౌంట్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయట. సో రాష్ట్రంలో ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిర్మాణం ఊపంటున్న సంగతి తెలిసిందే. అంటే ఇందులో వచ్చేసి మనకు తొలి విడత వచ్చేసి 71,482 మంది ఇండ్లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వారికి పట్టాలు కూడా అందించారు కదా. దాదాపు ఈ విషయం తెలిసిందే. దాదాపుగా 700 మంది నిర్మాణం కూడా ప్రారంభించారని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు. ఫోటోలు ఇవన్నీ యాప్లో అయితే అప్లోడ్ అయితే. ఇక ఈ వారంలోనే మెజారిటీ లబ్ధిదారులు కూడా మొదలు పెట్టబోతున్నారట. బేస్మెంట్ పూర్తయిన వారికి మొదట్లో అకౌంట్లో 15,000 అంటే 15వ తారీఖు నుంచి డబ్బులు అయితే వేయబోతున్నారు. బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు ₹1,00,000 చొప్పున జమ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అండి. అయితే ఇందుకోసం 715 కోట్ల రూపాయలు సిద్ధం చేసిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే విడతల వారీగా ఇందిరమ్మ ఇల్లు పూర్తి అయ్యేసరికి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు జమ కావడం జరుగుతుంది. సో ఇక ప్రభుత్వం ప్రస్తుతానికైతే గుడ్ న్యూస్ చెప్పిందనమాట. ఫస్ట్ L1, L2 అదేవిధంగా L3 కేటగిరీలో ఉంది. L3 అంటే ఆల్రెడీ నాట్ ఎలిజిబుల్ లిస్ట్కి వచ్చినట్టు. L2 అంటే వారికి రేషన్ కార్డు ఉంది కానీ స్థలం లేనట్టు. L1 అంటే ఆల్రెడీ వారికి అన్ని అర్హతలు ఉన్నట్లు అనమాట. రేషన్ కార్డు లేకపోయినా సొంత స్థలం ఉండి L1 కేటగిరీలో వస్తే తప్పనిసరి వారికి ఇల్లు అయితే మంజూరు అవుతుంది. అయితే ప్రభుత్వం చెప్పింది అంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టుకోవాలి. 4 లక్షల రూపాయలు అంటే 4 విడతల్లో దాదాపుసారి 6 లక్షలు, మిగతా వారికి 5 లక్షల రూపాయలు. సో ఇందులో కిచెన్, హాలు, బెడ్రూమ్ ఇవన్నీ వచ్చేటట్టు చూసుకోవాలి. 400 గజాల్లో ఉండాలి. ఫోటోలు తీయాలి. ఇవన్నీ తీసిన వారు దాదాపు 700 మంది సంఖ్య ఉన్నట్లు. ఇక మార్చి 10 తారీఖులో డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొన్ని పనులు అనేది కంప్లీట్ అయ్యే దశలో ఉన్నాయి. మొత్తానికి ₹1,00,000 ఖాతాలు అయితే జమ అవుతాయి. డీబీటీ పద్ధతిలో మహిళలకు సంబంధించి వారి ఖాతాలు. ఎందుకంటే మహిళ పేరు మీదనే మనకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది కాబట్టి. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అనమాట. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారు ఎదురు చూస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలో మళ్ళీ వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో రాష్ట్రంలో ఈ నెల 6 తారీఖున మరోసారి క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది కాబట్టి ఇందులో చర్చకు వచ్చే అంశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లిస్ట్ ఎలా చూసుకోవాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు. L1, L2 దగ్గర దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళి అందులో వచ్చేసి మన ఆధార్ కార్డు, ఫోటో డీటెయిల్స్ ఇవన్నీ కూడా కొన్ని సబ్మిట్ చేసినట్టయితే L1 ఉందా, L2లో ఉందా అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. మొత్తం మీద అయితే రాష్ట్రంలో పైసలు ఎప్పుడు పడతాయి అనే దానికి ఇటకలే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది.